నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కల్లూరు గ్రామంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం మహారాష్ట్రలో కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ రాజీనామా మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాంగ్రెస్ పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ కోడికత్తి కేసు నిందితుడు శ్రీనుకు భారీ ఉరట బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఏపీలో అద్భుతం జరగబోతుంది కేసీఆర్ ఓడిపోయారు జగనెంత జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు యాత్ర 2 కోసం అసెంబ్లీని వాయిదా వేశారు అసెంబ్లీ వాయిదాపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ భారత్ చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తుంది నిక్కీ హేలీ భారత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసిన వైసీపీ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ నిర్మల్ జిల్లా కుంటెల మండలం కల్లూరు గ్రామంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి సిఎన్ఐలు ఎస్ఐ హనుమన్లు ఏఎస్ఐ దేవరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ ప్రోగ్రాంలో కుంటాల మండల బీజేపీ అధ్యక్షులు గుద్దెటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు రాసయ్య దగ్గర చాలా మంది యాక్సిడెంట్ జరిగే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ జరగక ముందు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉద్దేశంతో ఇది చేస్తున్నాము జరిగిన తర్వాత ఏదైనా చేస్తాం కేసు చేయడము దాన్ని పట్టుకోవడము లేదంటే సీసీ కెమెరాలు ఎవరు దొరికితే బాగుండని చెప్పడము ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ దానికంటే ముందే ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అందరి లైఫ్ నేను సేవ్ చేయలేను కాకపోతే ఉన్న దాంట్లో కొందరి లైఫ్ని అయితే సేవ్ చేయగలం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక 70-80 మంది ఉన్నారు వెహికల్స్ ఈ వెహికల్స్ సంబంధించిన దాంట్లో అందరు హెల్మెట్ తీసుకోండి అని అంటున్నాము ఎందుకు చెప్తున్నాం అంటే హెల్మెట్ చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాం ఇప్పుడు అందరు అంటారు ఒక మాట అంటారు మాది లోకలే సార్ కల్లూరే సార్ కల్లూరు నుండే వస్తున్నా సార్ ఇక్కడ నుంచే టెంపుల్ నుండి ఇంట్లోకి పోతున్నా సార్ అంటారు కింద పడిపోయి చనిపోవడానికి మన ఊరు అవసరం లేదు మన పక్క ప్లేస్ అవసరం లేదు అదే హైవే కూడా అవసరం లేదు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నాం అంటే దానికి సేఫ్ అండ్ సెక్యూరిటీ పర్పస్ మెజర్మెంట్లో మాత్రమే మేము ఈ యొక్క రైడ్ను కండక్ట్ చేస్తున్నాం చాలా వరకు ఇప్పుడు చూసిన హెల్మెట్ ఉంటుంది కానీ హెల్మెట్ పెట్టుకోడు అదేం బాధలు పాపం అక్కడ ఉన్నాడు పర్సనల్గా అందుకని అతను కూడా ఆగుమని చెప్పాను అంటే అతను వచ్చేటప్పుడు వితౌట్ హెల్మెట్తో కనబడ్డాడు నాకు కానీ నన్ను చూసి హెల్మెట్ పెట్టుకున్నాడు అది నా కొరకు అవసరం లేదు భయ్ నీ లైఫ్ నీ కొరకు పెట్టుకో హెల్మెట్ మహారాష్ట్రలో కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బాబా సిద్దిక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు దాదాపు 48 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ కొన్ని చెప్పకపోవడం మంచిదని పేర్కొంటూ ట్వీట్ చేశారు మహారాష్ట్రలోని వాండ్రే పశ్చిమ విధానసభ నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడిగా సిద్దిక్ పనిచేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు వీల్ చైర్లో కూడా వచ్చి పనిచేశారని పేర్కొన్నారు రాజ్యసభలో పదవి విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు ఓటింగ్ సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినా మన్మోహన్ సింగ్ వీల్ చైర్లో వచ్చి ఓటేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు సభ్యుడు తన విధుల పట్ల అప్రమత్తంగా ఉండటానికి ఇదొక ఉదాహరణని కొనియాడారు పదవి విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలోని చైర్మన్ జగదీప్ ధన్కర్ నివాసంలో గురువారం వీడ్కోలు ఇవ్వనున్నారు ఈ మేరకు ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాజ్యసభ సభ్యులు గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు అనంతరం సాయంత్రం 6:30 చైర్మన్ నివాసంలో పదవి విరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ ఎప్పుడు ప్రజాధనాన్ని సొంత ఏటీఎంగా పరిగణిస్తుందని ఎద్దేవా చేశారు యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల జాబితా ఎప్పటికీ అంతం కాదని తెలిపారు యూపీఏ దశాబ్ద పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు బుధవారం రాజ్యసభలో మధ్యంతర బడ్జెట్పై జరిగిన చర్చలు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి జగన్ పై కోడికత్తితో దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టులో భారీ ఉరట లభించింది ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది శ్రీను బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్లో పెట్టి ఈ రోజు తీర్పును వెలువరించింది గత 5 ఏళ్లుగా శ్రీను జైల్లోనే మగ్గిపోతున్న సంగతి తెలిసిందే గత 5 ఏళ్ల కాలంలో సాక్ష్యం చెప్పేందుకు సీఎం జగన్ ఒక్కరోజు కూడా కోర్టుకు హాజరు కాకపోవడం గమనార్హం మరోవైపు శ్రీనుకు హైకోర్టు పలు షరతులు విధించింది కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది వారానికి ఒకరోజు ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది హైకోర్టు తీర్పుపై దళిత పౌర హక్కు సంఘాలు హర్షం వ్యక్తం చేశారు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం
నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఏపీలో రాజకీయాలు రసవత్తరం మలుపు తిరగబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేనలు పొత్తులో ఉండగా తాజాగా బీజేపీ ఈ కూటమిలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదరపోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత కొనిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏపీలో అద్భుతం జరగబోతుందని నాగబాబు అన్నారు. అద్భుతం జరుగుతున్న తరుణంలో జనసైనికులందరూ కూడా సహకరించాలని ఆయన కోరారు. సీఎం జగన్ వైసీపీలో ఆంధ్ర జాతికే ప్రమాదకరమని అన్నారు. కరోనా తర్వాత అంత ప్రమాదకరమైన వైరస్ వైసీపీనని చెప్పారు. ఈ వైరస్ కు విరుగు జనసేన టీడీపీలని అన్నారు. జరగబోతున్న పరిణామాలకు అందరూ సహకరించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ని ఆ రాష్ట్ర ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని నాగబాబు అన్నారు. అలాంటిది ఏపీలో ఏ అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ ను ప్రజలకు ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు. వైసీపీని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. శాసనసభను వైకాపా ప్రభుత్వం అపహాస్యం చేసిందని తెదేపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించాడు. ఏ చట్టం తీసుకొచ్చినా అది రాష్ట్ర వినాశనానికే దారితీసింది తప్పితే సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడలేదన్నారు. నేడు శాసనసభ సమావేశాల చిట్ట చివరి రోజు.
సభను ప్రభుత్వం అపహాస్యం చేసింది. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. కోరం లేకపోవడంతో సభను 9 గంటల 15 నిమిషాలకు వాయిదా వేశారు. 2 గంటలైనా మళ్లీ సమావేశపరచలేదు. యాత్ర 2 సినిమా విడుదలవుతుందని అసెంబ్లీని వాయిదా వేశారు. అందుకే మేము నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చామని అన్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ భారత్ పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ భాగస్వామిగా ఉండాలనుకుంటుందన్నారు. కానీ ఇప్పటికైతే అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర పోషించడంపై మాత్రం వారికి విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తుందన్నారు. అందుకే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తుందని ఫ్యాక్స్ బిజినెస్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రాజ్యసభ అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ నెల 27న రాజ్యసభ ఎంపీలకు పోలింగ్ జరగనుంది. వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలను రాజ్యసభ ఎంపీ అభ్యర్థులకు వైసీపీ ఎంపిక చేసింది. అయితే వీరి ఎంపికకు సంబంధించి వైసీపీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కీలకమైన రెపో రేటు, రివర్స్ రెపో వడ్డీ రేటు విషయంలో కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కీలకమైన నిర్ణయం తీసుకుంది. వరుసగా 6వసారి కీలకమైన రెపో రేట్ ని యథాతథంగా 6.50% కొనసాగించినట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో గతేడాది ఏప్రిల్ నుంచి ఇదే రేటును ఆర్బీఐ కొనసాగిస్తుంది. వృద్ధికి ఊతమివ్వడం, ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిధి దాటకుండా చేయటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కల్లూరు గ్రామంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ రాజీనామా. మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. కాంగ్రెస్ పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనుకు భారీ ఉరట. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ఏపీలో అద్భుతం జరగబోతుంది. కేసీఆర్ ఓడిపోయారు, జగనెంత? జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు. యాత్ర 2 కోసం అసెంబ్లీని వాయిదా వేశారు. అసెంబ్లీ వాయిదాపై తెదేపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్. భారత్ చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తుంది. నిక్కీ హేలీ భారత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు. రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసిన వైసీపీ. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.